వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ముందుగా తెలంగాణ ప్రజానీకానికి డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలకు వెళ్తే 60 కోట్లు అక్రమాలు, సిఎంఆర్ మిల్లర్ల చేతిపాఠం, 14 రైసు మిల్లుల్లో ధాన్యం దారి మళ్లింపు, మిల్లులపై విజిలెన్స్ ఆకస్మిక దాడులు, రికార్డులు సరిగా లేని 5 మిల్లులకు నోటీసులు. చూడండి, మా తాతలు చెప్పేది పందికొక్కులు తవ్వుతాయి ఒడ్లని పందికొక్కులు తవ్వుతాయి గుమ్ములలో పోసుకుందరట అప్పుడు తాతలు. కానీ ఇప్పుడు పందికొక్కులు కాదు, రైసు మిల్లలనే పందికొక్కుల కంటే అద్మానం తయారయ్యారు. ఒక ప్రభుత్వం సొమ్ము ఎటుపోతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. ఇంత ముందుకే ఎన్నో న్యూస్ ఛానళ్ళల్లో వార్తలలో చూసాము. జనగాం కానీ, సిద్దిపేట కానీ, చేర్యాలు కానీ ఎన్ని అక్రమాలు జరిగినాయి, వాళ్ళ మీద కేసులు అయినాయి, రికవరీ చేసిరు. అయినా మళ్ళీ సిగ్గుశరం లేకుండా మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేసుకుంటూ ఈ రైస్ మిల్లులు కట్టుకొని ఒక 4-5 కలిసి ఒక రైస్ మిల్లు కట్టుకొని ప్రభుత్వం దగ్గర అప్లికేషన్ పెట్టుకొని ఒక బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఆ డబ్బులతోటి మిల్లులు కట్టుకొని మిల్లు నుంచి వేస్తున్న గొప్పతనాలు ఇవి. చూడండి, కేవలం 14 రైస్ మిల్లు ఆకస్మిక దాడి జరిగితేనే 60 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి. రెండో పేజీలో చూద్దాం ఏం జరిగిందో. సిఎంఆర్ ధాన్యం అవకతవకల్లో 60 కోట్లు అక్రమాలు గుర్తించినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ శిఖా గోయల్ తెలిపారు. కేవలము 14 రైసు మిల్లులనే గింత అక్రమాలు, 60 కోట్ల అక్రమాలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రైసు మిల్లులు ఉన్నాయి, ఎన్ని కోట్లు సహా అంటారు. పందికొక్కులాగా తెలంగాణ సంపదను మొత్తం దోసుక తింటారు. ఈ రైసు మిల్లులలో అక్రమ సంపాదనతోటి ఒక్కొక్క రైస్ మిల్లర్స్ రాజభోగాలు అనుభవిస్తారు. ఇక అనుభవించకపోతే ఏం చేస్తారు? ఇట్లా అక్రమాలు చేసినప్పుడు ఫామ్ హౌస్లు, కార్లు, బంగారం కొనుడు, బిజినెస్ చేసుడు, రియల్ ఎస్టేట్ చేసుడు, ఇవన్నీ ఇన్ని కోట్లు సంపాదించిన ప్రభుత్వాన్ని సొమ్ము, ప్రజల సొమ్ము ఇన్ని కోట్లు సంపాదించినాక రాజభోగాలు అనుభవించకపోతే ఏం చేస్తారండి? రైతులేమో పంట వండక నష్టపోతారు. ప్రజల దగ్గర ఉన్న సొమ్ము ప్రభుత్వానికి అప్పచెప్తామని లక్షల కోట్లు, 1000 కోట్లు దోసుక తింటారు. దీని మీద తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద వెంటనే స్పందించి తెలంగాణలో ఉన్న ప్రతి రైస్ మిల్లును ఆకస్మిక తనిఖీ చేయాలి, అన్ని రికార్డులు చెక్ చేయాలి, దోచుకున్న సొమ్మును మళ్ళీ రికవరీ చేసి దీనికి కారకులైన ప్రతి ఒక్కరి మీద ఒక శిక్ష అనుభవించేటట్టు వీళ్ళని చేయాలి. దీని మీద ఖచ్చితమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని. చూడండి, జిల్లాల వారికి వెళ్తే నిన్న 19 రైసు మిల్లులలో ఆకస్మిక తనిఖీలు జరిగితే అందులో 14 అవకతవకలే ఉన్నాయి. 14 మిల్లులు అంటే ఒక 5 కదా నార్మల్గా ఉన్నాయి. ఇందులో ఏ జిల్లాలు జరిగినాయో చూద్దాం. కామారెడ్డి, నిజామాబాద్ 19,73,00,000 స్వాహా. చూడండి, కామారెడ్డి నిజామాబాద్ రెండులో 19 కోట్లు, సూర్యాపేట 19,32,00,000, నారాయణపేటలో 15,91,00,000, పెద్దపల్లిలో 11,38,00,000, మహబూబ్ నగర్లో 4,86,00,000. ఒక మహబూబ్ నగర్ కూడా జర తక్కువ స్కామ్ చేసినట్టున్నాడండి. రంగారెడ్డిలో తక్కువ స్కామ్ జరిగినట్టున్నది. ఇవి రెండు, ఇది 4 కోట్లు. అతి తక్కువ స్కామ్ జరిగింది రంగారెడ్డి అండి. పాపం వీనికి వీళ్ళంతా నాలెడ్జ్ లేనట్టున్నది, లేదంటే వీళ్ళకు లెక్క సలహాలు ఇచ్చిన లేనట్టున్నారు. అందుకే వీళ్ళేమో 19 కోట్లు 15 కోట్లు పెడితే వీడు ఒక 88 లక్షలతోటే అయిపోయింది. కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. దీని మీదనే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి అక్రమార్కులను వెంటనే శిక్షించి ఈ రైస్ మిల్లులను సీజ్ చేయాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటారు.